బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాశారు. క్రమశిక్షణ కమిటీ నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు బహిరంగంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుకున్నటువంటి వ్యక్తులను నిష్పాక్షికంగా గుర్తించి కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ కొనసాగుతున్న సమయంలోనే తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ ఏదైతే లేఖ రాశారు, ఏదైతే తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్నటువంటి వ్యక్తుల గురించి చర్యలు తీసుకోవాలని ఏదైతే తను ఈ లేఖ రాస్తూ విజ్ఞప్తి కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఒకవైపు కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలపై విచారణ కొనసాగుతుంది. కొండా సురేఖ కూడా నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా కొండా సురేఖ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి నన్ను వివరణ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అంత అయిపోయింది. విచారణ కొనసాగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుండడంపై ఆమె కొంత ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీని వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షితంగా గుర్తించి వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తన లేఖలో చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. పార్టీ క్రమశిక్షణపై తనకు పూర్తి గౌరవం ఉందని, అదే సమయంలో ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన తనపై తీవ్ర మాటలు, సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనంగా వహించడం కూడా కలిసివేస్తుందని చెప్పి కూడా చెప్పారు. ఇక తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పు ఇస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మీడియా ముందుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా పార్టీ నాయకత్వం పరిశీలించాలని చెప్పి కూడా లేఖలు చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. ఇక మహిళా సాధికారత, బలహీనత వర్గాల ఆత్మగౌరవాలు కట్టుబడి ఉన్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా కఠిన క్రమశిక్షణ నియమాల ప్రకారం చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా కొండా సురేఖ కోరడం. సో దీనిపై మరి క్రమశిక్షణ కమిటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. ఒకవైపు క్రమశిక్షణ జరుగుతున్నప్పుడే దాదాపు నిన్న సిఎల్పిలో 20 మంది ప్రజాప్రతినిధులు, అంటే 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు, ఈ రోజు కూడా దాదాపు 6 ఎమ్మెల్యేలు అండ్ మంత్రి, పలు చోట్ల పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖపై స్పందించారు. మహిళా నేతలు స్పందించారు. సస్పెండ్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో దీని వెనుక ఉన్నది ఎవరు అనే దానిపై కూడా క్రమశిక్షణ కమిటీ దీన్ని స్టడీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి పార్టీ దీన్ని ఎలా తీసుకుంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.